వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. విడాకుల పిటిషన్లో మైనర్ బాలికకు DNA పరీక్ష నిర్వహించాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు సమర్థించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు ద్వారా కుటుంబ వివాదాలలో సత్యాన్వేషణ, వ్యక్తిగత గోప్యత, పిల్లల హక్కులు, చట్టపరమైన అంచనాలు వంటి అనేక కీలక అంశాలు మరొకసారి వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా DNA పరీక్షల పాత్ర ఏమిటి, వాటిని ఏ సందర్భాలలో అనుమతించాలి, వాటి వల్ల పిల్లల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుంది అన్న ప్రశ్నలు ఈ తీర్పుతో మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ కేసు నేపథ్యం చూస్తే ఇది సాధారణ విడాకుల వివాదం కాదని తెలుస్తోంది. భార్యపై వ్యభిచారం ఆరోపణలతో భర్త విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. భర్త భారత సైన్యంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ కాగా, భార్య మధ్యప్రదేశ్ పోలీసులో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఉద్యోగరీత్యా వల్ల భర్తకు తరచూ ఇంటికి వెళ్లే అవకాశం ఉండేది కాదు. అతనిచ్చిన వివరాల ప్రకారం అక్టోబర్ 2015లో భార్య తనను ఇంటికి రావాలని కోరింది. సెలవుపై వెళ్లి కేవలం 4 రోజులు మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలోనే భార్య తాను గర్భవతి అని చెప్పిందని భర్త వాదించాడు. వైద్యపరంగా 4 రోజుల్లో గర్భధారణ నిర్ధారణ కావడం అసాధ్యం అని అతని వాదన. అంతేకాదు, ఆడ శిశువు అకాలంగా పుట్టిందని, ఆ సమయంలో తాను అక్కడ లేనని కూడా భర్త పేర్కొన్నాడు. ఈ అంశాలన్నీ కలిపి చూస్తే భార్య ప్రవర్తనపై అనుమానాలు తలెత్తడం సహజమని భర్త తరఫు వాదన. ఈ దంపతుల మధ్య ఇది 3వ విడాకుల పిటిషన్ కావడం కూడా గమనార్హం. మొదటి పిటిషన్ను 2019లో పరస్పర అంగీకారంతో ఉపసంహరించుకున్నారు. అదే సంవత్సరం రెండోసారి పిటిషన్ దాఖలైంది. కానీ భార్య హాజరు కాకపోవడంతో అది కొట్టివేయబడింది. చివరికి 2021లో 3వసారి విడాకుల పిటిషన్ దాఖలైంది. ఈసారి ప్రధానంగా వ్యభిచారం ఆరోపణలపై ఆధారపడి భర్త కేసు వేశాడు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ కోర్టు ఆగస్టు 22న DNA పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను భార్య హైకోర్టులో సవాలు చేసింది. ఆమె తరఫు న్యాయవాది అనుజ్ పాఠక్ వాదిస్తూ మైనర్ బాలికకు DNA పరీక్ష చేయడం ఆమె గోప్యత హక్కు, స్వయం ప్రతిపత్తి, గుర్తింపు హక్కులను ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులని ఉదాహరిస్తూ భారతీయ సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 112 ప్రకారం చెల్లుబాటు అయ్యే వివాహంలో జన్మించిన బిడ్డ చట్టబద్ధమేనన్న బలమైన అంచనాను చట్టం ఇస్తుందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో DNA పరీక్షను సులభంగా ఆదేశించరాదని, కోర్టులు పిల్లల ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వాదించారు. కుటుంబ వివాదాలలోకి పిల్లలను లాగడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని, సమాజంలో వారిపై ముద్రపడే ప్రమాదముందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకోవైపు భర్త తరఫు న్యాయవాది శీతల్ తివారీ ఈ వాదనను ఖండించారు. భార్య ఈ పిటిషన్ను కేవలం విచారణకు ఆలస్యం చేయడానికి, నిజాలను దాచిపెట్టడానికి దాఖలు చేసిందని అన్నారు. భర్త సైన్యంలో పనిచేస్తున్నందుకు తనను పరిమిత కాలాల్లోనే ఇంటికి వెళ్లగలడని, ఆ సమయంలో కూడా భార్యతో కలిసి ఉండలేదన్న విషయాన్ని రికార్డులు, ఆధారాలతో నిరూపించగలడని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సత్యాన్ని వెలికితీయడానికి DNA పరీక్ష అవసరం అనడం అసమంజసం కాదని ఆయన వాదించారు. DNA పరీక్ష ఉద్దేశం బిడ్డను చట్టవిరుద్ధంగా ప్రకటించడం కాదు, భార్యపై ఉన్న వ్యభిచారం ఆరోపణల్లో నిజం ఏమిటో తెలుసుకోవడమేనని స్పష్టం చేశారు. ఈ వాదనలను పరిశీలించిన మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ వివేక్ జైన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. కోర్టు ముఖ్యంగా ఒక విషయం స్పష్టం చేసింది. DNA పరీక్ష ఉద్దేశం బిడ్డను అవమానించడం, ఆమె చట్టపరమైన స్థితిని దెబ్బతీయడం కాదు. వ్యభిచారం ఆరోపణలపై దర్యాప్తు చేయడం కోసం మాత్రమే ఈ పరీక్ష అవసరమని తెలిపింది. సత్యాన్వేషణ అనేది న్యాయ వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశమని, నిజం తెలుసుకోవడానికి శాస్త్రీయ ఆధారాలు ఉపయోగించడం అన్యాయమేమీ కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, భారతీయ సాక్ష్యాల చట్టంలోని సెక్షన్ 114 మరియు భారతీయ సాక్ష్యాల చట్టం 2023లోని సంబంధిత నిబంధనల ప్రకారం కోర్టు ఆమెపై ప్రతికూల అంచనాలు వేసే అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. అంటే దర్యాప్తుకు సహకరించకపోతే భర్త ఆరోపణలు నిజమేనని కోర్టు భావించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది చట్టపరంగా చాలా కీలకమైన సూచన. ఎందుకంటే ఒక పక్షం సహకరించకుండా అడ్డుపడితే ఆ అడ్డుపడడమే అనుమానాలకు దారితీస్తుందని చట్టం భావిస్తోంది. ఈ తీర్పు ద్వారా DNA పరీక్షలపై ఉన్న న్యాయ దృష్టికోణం మరింత స్పష్టమైంది. గతంలో సుప్రీంకోర్టు పలు సందర్భాలలో DNA పరీక్షలను సులభంగా ఆదేశించరాదని చెప్పింది. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు, వారి మానసిక స్థితి, సమాజంలో వారి గుర్తింపు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. అయితే ఈ కేసులో హైకోర్టు ప్రత్యేక పరిస్థితులను గమనించింది. భర్త వద్ద ఉన్న ఆధారాలు, ఉద్యోగ స్వభావం, గర్భధారణపై ఉన్న వైద్యపరమైన అనుమానాలు అన్నింటినీ పరిశీలించి
ఈ సందర్భంలో డిఎన్ఏ పరీక్ష సత్యాన్ని వెలికి తీయడానికి అవసరమని భావించింది. ఇక్కడ ఒక సున్నితమైన అంశం ఏమిటంటే పిల్లల హక్కులు మరియు తల్లిదండ్రుల మధ్య వివాదం మధ్య సమతుల్యత. ఒకవైపు పిల్లల గోప్యత, గుర్తింపు హక్కులు అత్యంత ముఖ్యమైనవి. మరొక వైపు తల్లిదండ్రుల మధ్య ఉన్న వివాదంలో నిజం ఏమిటో తెలుసుకోవడం కూడా న్యాయపరంగా అవసరం. కోర్టులు ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించవలసి ఉంటుంది. ఈ కేసులో హైకోర్టు పిల్లలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలి అనే ఉద్దేశం లేదని, కేవలం ఆరోపణలపై నిజం తెలుసుకోవడమే లక్ష్యమని స్పష్టంగా చెప్పడం ద్వారా ఈ సమతుల్యతను చూపించడానికి ప్రయత్నించింది. సామాజికంగా కూడా ఈ తీర్పు చాలా చర్చలకు దారితీస్తోంది. డిఎన్ఏ పరీక్షల వల్ల కుటుంబ వివాదాలు మరింత తీవ్రమవుతాయా, లేక నిజం బయటకు రావడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయా అన్నది పెద్ద ప్రశ్న. కొందరి అభిప్రాయం ప్రకారం ఇలాంటి పరీక్షలు పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. చిన్న వయసులోనే తల్లిదండ్రుల వివాదాలలోకి లాగబడడం, తమ పుట్టుకపై అనుమానాలు వినడం పిల్లలపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరొక వైపు నిజాన్ని దాచిపెట్టడం వల్ల కుటుంబ వ్యవస్థలో అబద్ధాలు పెరుగుతాయని, సత్యం తెలిసినప్పుడే న్యాయం జరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. చట్టపరంగా చూస్తే భారతీయ సాక్ష్యాల చట్టం 2023లో వచ్చిన మార్పులు కూడా ఈ తీర్పులో కీలక పాత్ర పోషించాయి. పాత చట్టంతో పోలిస్తే కొత్త చట్టం శాస్త్రీయ ఆధారాలకు మరింత ప్రాధాన్యతనిస్తోంది. డిఎన్ఏ వంటి ఆధునిక పద్ధతులను సత్యాన్వేషణలో ఉపయోగించుకోవచ్చన్న దృష్టికోణం పెరుగుతోంది. అయితే ఈ శాస్త్రీయ పద్ధతులు వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించకుండా అవసరమైన పరిమితుల్లోనే వాడాలి అన్నది కోర్టుల బాధ్యతగా మిగిలిపోతుంది. మొత్తంగా చూస్తే మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఒకవైపు సత్యాన్వేషణకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. మరొకవైపు పిల్లల హక్కులను పూర్తిగా విస్మరించలేదన్న సంకేతాన్ని కూడా ఇస్తోంది. డిఎన్ఏ పరీక్ష ఉద్దేశం బిడ్డను అవమానించడం కాదు, నిజం తెలుసుకోవడమేనని కోర్టు స్పష్టంగా చెప్పడం ఈ తీర్పులో ముఖ్యమైన అంశం. భవిష్యత్తులో ఇలాంటి కేసులు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు కోర్టులు ప్రతి కేసును దాని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా పరిశీలించి శాస్త్రీయ ఆధారాలు, వ్యక్తిగత హక్కులు, సామాజిక ప్రభావాలు అన్నింటినీ సమతుల్యంగా చూడవలసిన అవసరం ఉంటుంది. ఈ తీర్పు ఆ దిశగా ఒక కీలకమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు.